ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైట్. మీరు స్వయం రైతు కాబట్టి మీకు తెలుసు. సార్ శ్రీధర్రావు దేశపాండే సార్, సార్ మీరు అంతకుముందు గవర్నమెంట్లో ఓఎస్డీగా పనిచేసిండ్రు సీఎం గారి దగ్గర. కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా దగ్గరికి వెళ్ళి చూసిండ్రు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తడం సాధ్యమేనా కాదు అంటుంది ప్రభుత్వం. దాన్ని కొద్దిగా క్లియర్గా చెప్పండి. సభాధ్యక్షులు మిత్రులు శివారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఉన్న పరిస్థితిని మనం చర్చించుకోవడానికి, కరువు పరిస్థితిని చర్చించుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. మా రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేశం గారు దీనికి సంబంధించిన వివరాలన్నీ చాలా పూసకూర్చున్నట్టు చెప్పినాడు. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించదలుచుకున్న విషయాలు ఏంటంటే, అసలు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యతకు సంబంధించిన విషయాలు, తర్వాత కరువుకు సంబంధించిన విషయాలు, కరువు యొక్క అంచనాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటివి, వాళ్ళు ఎందుకు ఏ మొండితనానికి పోయి ఏ ధైర్యంతో వాళ్ళు నీటిని ఎత్తిపోయామన్నా కూడా పోయలేక వాళ్ళు వెనకంజ వేస్తున్నారు అనే విషయాలు కొంత కొత్త కోణంలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. నిజానికి మనం చూసినప్పుడు రాష్ట్రం మొత్తంలో కూడా జూలై 1 నుంచి, అంటే జూన్ ఈ వాటర్ ఇయర్ మొదలైనప్పటి నుంచి కూడా మనకు జూన్లో కానీ జూలైలో కానీ ఇప్పటిదాకా పెద్ద ఎత్తున వర్షాలు పడిన సందర్భాలు లేవు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనము డేటా కనుక చూస్తే, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గేజ్ డేటా కనుక చూస్తే, మనకు మేడిగడ్డ దగ్గర, సమ్మక్క దగ్గర తప్పితే, అంటే దిగువ గోదావరిలో తప్పితే ఇంకెక్కడ కూడా వాటర్ అవైలబిలిటీ లేదు. నేను 12వ తేదీ నాడు, అంటే నిన్నటి సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గేజ్ డేటా చూసినప్పుడు చాలా ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే, శ్రీరామ్ సాగర్ దగ్గర కేవలం 231 క్యూసెక్లు మాత్రమే వస్తున్నాయి శ్రీరామ్ సాగర్ దగ్గరికి. అట్లనే సింగూరు దగ్గరికి 701 క్యూసెక్లు వస్తున్నాయి. నిజాం సాగర్లో అసలు ప్రవాహాలే లేవు, 0. కడం ప్రాజెక్ట్ దగ్గర 68 క్యూసెక్లు మాత్రమే వస్తున్నాయి. ఎల్లంపల్లి దగ్గరికి 225 క్యూసెక్లు వస్తున్నాయి. మిడ్మానేర్లో 0 క్యూసెక్లు. అదే పరిస్థితి మేడిగడ్డ దగ్గర చూస్తే కనుక 63,900 క్యూసెక్లు మేడిగడ్డ నుంచి ప్రవహిస్తున్నాయి. సమ్మక్క దగ్గర చూస్తే సమ్మక్క దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయంటే అవి ఇంద్రావతి కలిసిన తర్వాత కట్టిన ప్రాజెక్టు బ్యారేజ్ కాబట్టి సమ్మక్క దగ్గర మనకు 65,582 క్యూసెక్లు అక్కడ రికార్డ్ అయింది. మేడిగడ్డ దగ్గర 63,900, సమ్మక్క బ్యారేజ్ దగ్గర 65,582 క్యూసెక్లు మనకు నమోదైంది. మొత్తం వ్యవహారంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎగువ గోదావరి బేసిన్లలో ఉన్నటువంటి ప్రాజెక్టుల దగ్గర ఎక్కడ కూడా ప్రవాహాలు లేవు. పూర్తిగా ఒక దుర్భిక్ష పరిస్థితి మనకు ఏర్పడి ఉన్నది. తర్వాత వర్షాభావ పరిస్థితి కనుక చూస్తే మొత్తంగా కూడా మనం ఐఎండి యొక్క సమాచారం కనుక విశ్లేషిస్తే రాష్ట్రంలో 33 జిల్లాల్లో 20 జిల్లాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 33 జిల్లాల్లో 20 జిల్లాలు తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో నెలకొని ఉన్నాయి. మొత్తంగా కూడా తెలంగాణ ప్రస్తుతం బలహీనమైన ఋతుపవన పరిస్థితులతో సాపేక్షంగా పొడి దశను ఎదుర్కొంటున్నది. వాతావరణ వ్యవస్థలు ప్రధానంగా మధ్య భారతానికి పశ్చిమ దిశకి మళ్ళీపోవడం వల్ల వాతావరణ వ్యవస్థలు పూర్తిగా మళ్ళీపోయినాయి. మన దగ్గర తెలంగాణ నుంచి పైకి వెళ్ళిపోయినాయి, అవి మన దగ్గర లేవు ఇంకా. ఆ కారణంగా మనకు అప్పుడప్పుడు కొద్దిపాటి తేలికపాటి వర్షాలు, మోస్తరు వర్షాలు పడుతున్నాయి తప్పితే భారీ వర్షాలు కురిసిన సందర్భాలు ఈ 2 నెలల్లో, అంటే జూలైలో ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా మనకు భారీ వర్షాలు పడినట్టుగా, వరదలు వస్తున్నట్టుగా మనకి ఎక్కడ సమాచారం లేదు. అయితే వాళ్ళ ఫోర్కాస్ట్ నేను చూశాను. ఐఎండి ఏం ఫోర్కాస్ట్ చేస్తున్నది, నిజానికి ఇంకా మనకు జూలైలో ఇంకో 15 రోజులు మనకు టైం ఉన్నది. ఆగస్టు ఉంది, సెప్టెంబర్ ఉంది. వాళ్ళు ఇదే చెప్తున్నారు, ఎల్నినో ప్రభావం తెలంగాణ మీద, మన దేశం మీద చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మీకు రాబోయే 15 రోజుల జూలై నెలలో కూడా మీకు వర్షాభావం పరిస్థితి కొనసాగుతుంది, వర్షాలు పడే పరిస్థితి లేదు అనే విషయం చెప్తున్నారు వాళ్ళు. అంటే ఆగస్టులో కూడా మీకు కొద్దిపాటి మోస్తరు వర్షాలు పడే చిరుజల్లులు పడే అవకాశం ఉంది తప్పితే మీకు భారీ వర్ష సూచన కనబడుతులేదు. ఎందుకంటే సూపర్ ఎల్నినో ప్రభావం అంత తీవ్రంగా తెలంగాణ మీద మనకు ప్రభావం చూపిస్తున్నదని చెప్పి వాళ్ళు స్పష్టంగా మనకు చెప్తూ వస్తున్నారు. వాళ్ళ ఫోర్కాస్ట్ కూడా ఆ రకంగానే ఉన్నది. ఇదంతా కూడా మనకు కింద ఎందుకు వస్తున్నదని అంటే, దిగువ గోదావరిలో మనకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయంటే ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి పడుతున్న వర్షాలు మనకు వస్తున్నాయి. ఇవాళ మనకు 63,000 క్యూసెక్లు నిన్న రికార్డ్ అయింది కూడా మొత్తం మహారాష్ట్ర నుంచి,
ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వర్షాలే తప్ప మన దగ్గర పడిన ఎగువ గోదావరిలో పడిన వర్షాలు కావు. కాబట్టి మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వర్షాలే మనకు దిక్కుగా మారినాయి తప్పితే మనకి ఇంకెక్కడ కూడా ఎగువ గోదావరిలో గోదావరి బేసిన్స్లలో మనకు నీటి జాడలు లేవు. సారాంశాలను చూస్తే కనుక జూలై ఆగస్టు నెలలో కూడా వర్షాభావ పరిస్థితులు ఉండబోతున్నాయని స్పష్టంగా ఐఎండీ మనకు ఫోర్కాస్ట్ చేస్తున్నది. 2026 వానాకాలంపై మనం వాతావరణ శాఖ అంచనాలు కనుక చూస్తే ఎల్నినో ప్రభావం ఇంకా స్పష్టంగా మన తెలంగాణ మీద ప్రభావం చూపుతూ వస్తున్నది. దీని ఫలితంగా మనకు అస్తవ్యస్తమైన వర్షపాతం, అడపదడప పొడి వాతావరణం, ఋతుపవనాల పురోగతిలో జాప్యం కొనసాగుతుందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కానీ అదృశ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తున్నది, విజ్ఞత ప్రదర్శిస్తున్నది. వాళ్ళు కిందికి పోయిన నీళ్ళన్నింటిని కూడా ఒడిసి పట్టుకొని అక్కడ కరువు ఉన్నప్పటికీ, అక్కడ కూడా ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దిగువ గోదావరిలో లభ్యమవుతున్న నీటిని ఒడిసి పట్టుకొని వాళ్ళు కృష్ణా డెల్టాకి పట్టిసీమ పంపులు ఆన్ చేసుకొని పోలవరం కుడి కాలువ ద్వారా వాళ్ళు కృష్ణా డెల్టాకు పంపించుకుంటున్నారు. అట్లనే నదిలో గోదావరి డెల్టాకు అంటే ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా గోదావరి డెల్టా ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నారు. అంటే 2 డెల్టాల ఆయకట్టుని వాళ్ళు సంరక్షించుకునే ఒక ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది. అవి మనం ఉపయోగించుకోవాల్సిన నీళ్ళు, నిజానికి మన ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిన నీళ్లు మనం వదిలిపెట్టినందువల్ల వాళ్ళు చక్కగా వాటిని వినియోగించుకుంటున్నారు. కృష్ణా డెల్టాకి గోదావరి డెల్టాకి నీళ్లు సప్లై చేస్తున్నారు వాళ్ళు. ఇది పరిస్థితి. తర్వాత మనం కనుక చూస్తే ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంది, అయినా కూడా మనకు దిగువ గోదావరిలో నీళ్లు కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం లేకపోయినా కూడా, ఎల్నినో ప్రభావం లేకున్నా సాధారణ కాలంలో కూడా మనం గత 40 ఏళ్ల ప్రవాహాలు కనుక చూస్తే దిగువ గోదావరిలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. అక్కడ కరువు ఉన్నా కరువు లేకున్నా అక్కడ దిగువ గోదావరిలో మనకు స్పష్టంగా నీటి జడాలు కనిపిస్తున్నాయి, నీటి ప్రవాహాలు కనిపిస్తున్నాయి. మనం కనుక చూస్తే గోదావరిలో కనుక మనకు కాళేశ్వరం దగ్గర ప్రాణహిత కలిసిన తర్వాత నీటి ప్రవాహాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మనకు ఇంద్రావతి కలిసిన తర్వాత మరి ఇంకా ప్రవాహాలు కొంచెం ఎక్కువైతాయి. కాబట్టి ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరిలో దిగువ గోదావరిలో మనకు నీటి ప్రవాహాలు కనిపిస్తున్నాయి. మనం కనుక చూస్తే సిడబ్ల్యూసీ వాళ్ళు 40 ఏళ్ల ప్రవాహాల నమోదును కనుక చూస్తే మనకు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, సగటున మనకు అంటే సంవత్సరం పొడుగున సగటున 1650 టీఎంసీలు మనకు దిగువ గోదావరిలో కనిపిస్తాయి సగటున. అదే నెలవారీగా చూస్తే జూన్లో 50 టీఎంసీలు 50.9 టీఎంసీలు మనకు అవైలబుల్ ఉంటాయి. జూలైలో 299 టీఎంసీలు ఉంటాయి. ఆగస్టులో 607 టీఎంసీలు ఉంటాయి. సెప్టెంబర్లో 423 టీఎంసీలు ఉంటాయి. అక్టోబర్లో 176 టీఎంసీలు ఉంటాయి. నవంబర్లో 38 టీఎంసీలు ఉంటాయి. డిసెంబర్లో 17 టీఎంసీలు ఉంటాయి. జనవరిలో 12 టీఎంసీలు ఉంటాయి. ఫిబ్రవరిలో 11 టీఎంసీలు ఉంటాయి. మార్చిలో 7.5 టీఎంసీలు ఉంటాయి. ఏప్రిల్లో 4.2 టీఎంసీ ఉంటాయి. మేలో 3.1 టీఎంసీ ఉంటాయి. అంటే మొత్తంగా కూడా సంవత్సరం పొడుగుతో కూడా మనకు దిగువ గోదావరిలో కాళేశ్వరం తర్వాత నీటి ప్రవాహాలు కనిపిస్తాయి. ఇవాళ కనుక చూస్తే ఎట్లా ఎత్తొచ్చు అసలు ప్రభుత్వం అంటే అవైలబిలిటీకి సంబంధించిన విషయాలు చెప్పిన తర్వాత దాంట్లోకి వెళ్తాను నేను. ఓకే, జూలైలో మనకు ఎవరేజ్గా ప్రతి సంవత్సరం 300 టీఎంసీల లభ్యత మనకు కనబడుతున్నది. ఇప్పటికి చూస్తే కనుక జూలై 1 నుంచి మనకు జూలై 12 వరకు ఇప్పటిదాకా 70 టీఎంసీలు ఆల్రెడీ ప్రవహించి కిందికి వెళ్ళిపోయినాయి. సో ఇది పరిస్థితి. ఈ పరిస్థితులలో మనకు అవైలబిలిటీ కేవలం మేడిగడ్డ దగ్గరనే ఉన్నాయి, సమ్మక్క దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రత్యేకమైన కరువు పరిస్థితుల్లో ఈ నీటిని ఎత్తిపోసుకోమని చెప్పి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిజానికి 2024లో 2025లో ఇటువంటి డిమాండ్స్ ప్రజల నుంచి, రైతాంగం నుంచి రాలేదు. ఎందుకు రాలేదంటే 2024లో 2025లో భారీ వర్షాలు పడ్డాయి. ఎగువనే మనకు శ్రీరామ్ సాగర్లో, ఎల్లంపల్లిలో, కడంలో, సింగూరులో, తర్వాత నిజాం సాగర్లో, మిడ్మానేర్లో మనకు నీటి అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మనం ఎప్పుడు కూడా కన్నెపల్లి పంపు దగ్గర నీటిని ఎత్తిపోసి నింపమని చెప్పి మనం డిమాండ్ పెట్టలేదు, అడగలేదు. ఇవాళ కనుక ప్రత్యేకమైన కరువు పరిస్థితి, ఎల్నినో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితి కారణంగా అక్కడ మాత్రమే నీళ్లు ఉన్నాయి, పైన ఎక్కడ నీళ్లు లేవు. కాబట్టి ఎత్తిపోయమని చెప్పి మనం అడుగుతున్నాం, ఎత్తిపోయమని డిమాండ్ చేస్తున్నది. వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్డీఎస్ఏ యొక్క సాగు చూపిస్తున్నారు. ఎన్డీఎస్ఏ ఈ నీటిని ఎత్తిపోయకూడదు, వాటిలో నింపకూడదు, వాటిని ఎప్పుడు ప్రీఫ్లో కండిషన్లో పెట్టాలని చెప్పి మాకు ఆంక్షలు విధించింది. కాబట్టి మేము నీటిని ఎత్తిపోయాము అని వాళ్ళు చెప్తున్నారు. నిజానికి ఎన్డీఎస్ఏ చెప్పింది ఏంటిది? ఎన్డీఎస్ఏ ఒక అడ్వైజరీ రూపంలో చెప్పిన మాట వాస్తవమే. మనకు మేడిగడ్డలో కుంగుబాటు ఉన్నది, పగుళ్ళు ఉన్నాయి, స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అక్కడ మేడిగడ్డ దగ్గర మనకు కనబడుతున్నది. స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉంది కాబట్టి
అక్కడ పూర్తి స్థాయిలో జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాటి ఫలితాలని అనలైజ్ చేసి దానికి తగిన విధంగా డిజైన్లు పూర్తి చేసుకొని ఆ మరమ్మతులు చేసిన తర్వాతనే అక్కడ నీళ్లు నింపాలనే ఒక మాట చెప్పిన మాట వాస్తవమే. అదే సమయంలో మరి వీటిని ఎందుకు ఎత్తి ఉంచమన్నారు, ఇక్కడ ఎందుకు నింపవద్దు అని చెప్పారంటే వాళ్ళు అడ్వైజరీ ఇచ్చారు. ఇక్కడే వాళ్ళు పూర్తిగా అది స్ట్రక్చరల్ డిస్టర్స్ ఉంది అని నిర్దిష్టంగా చెప్పిన సంగతి లేదు. ఈ 2 బ్యారేజీలు కూడా మేడిగడ్డ బ్యారేజ్ లాగానే అదే పద్ధతిలో అదే డిజైన్ తోటి నిర్మాణం చేశారు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి స్ట్రక్చరల్ డిస్టర్స్ అక్కడ కూడా వచ్చే అవకాశం ఉందేమో, ఈ భాష మాట్లాడిందండి, అవకాశం ఉందేమో, మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, రూల్ అవుట్ చేసుకోండి. ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్స్లో అక్కడ ఏమైనా లోపాలు ఉన్నట్టు తేలితే కనుక వాటిని మరమ్మతులు చేసుకుని ఆ తర్వాత నీళ్లు నింపండి అని చెప్పిన మాట వాస్తవమే. కానీ మన ఇంజనీర్లు ఐడెంటిఫై చేసిన సంగతి ఏంటంటే అక్కడ కేవలం బొంగలు మాత్రం ఏర్పడ్డాయి. ఇక్కడ వెంకటరామారావు గారు ఉన్నారు, సుందిళ్ళ ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు కాబట్టి ఆయనకి సంగతులని తెలుసు. మనకు అక్కడ బొంగలు మాత్రమే ఏర్పడ్డాయి. 2020లో 2021లో ఈ బొంగలని పూర్తి స్థాయిలో పూడిక చేశారు, కెమికల్ గౌటింగ్ చేశారు, సిమెంట్ గౌటింగ్ చేశారు, వాటిని పూర్తి చేశారు. అక్కడ ఇంకా ఎటువంటి ఫర్దర్ బొంగలు మనకు ఐడెంటిఫై కాలేదు. అవి పూర్తిగా పటిష్టంగా ఉన్న సంగతి మన ఇంజనీర్లందరికీ తెలుసు. నిజానికి ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వానికి ఎందుకు తెలుసనంటే, వినండి, ప్రభుత్వానికి ఎందుకు తెలుసనంటే 2025 మేలో కోదండరామ్ గారు కౌన్సిల్లో ఒక ప్రశ్న వేశారు, ప్రభుత్వానికి ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు మేడిగడ్డ దగ్గర ఏదైతే స్ట్రక్చరల్ డిస్టర్స్ ఉన్నదో అటువంటి స్ట్రక్చరల్ డిస్టర్స్, అటువంటి కుంగుబాట్లు, అటువంటి పగుళ్ళు అన్నారం స్థితిలో కూడా ఏర్పడే అవకాశం ఉన్నదా, ఉందని మీరు నమ్ముతున్నారా అని ప్రశ్న వేస్తే మంత్రి గారు, సాగునీటి శాఖ మంత్రి గారు నో వస్తారని జవాబు చెప్పారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మనము అసెంబ్లీలో అతను రాతపూర్వకంగా సమర్పించిన డాక్యుమెంట్ ఇది. కాబట్టి ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వం ఎందుకు నో అని చెప్తుంది? ఒకవేళ స్ట్రక్చరల్ డిస్టర్స్ ఉంది, అక్కడ కూడా ప్రమాదాలు జరగబోతున్నాయన్న సంగతి ప్రభుత్వానికి తెలిస్తే ఈ రకమైన జవాబు ఇవ్వదు కదా. ఈ జవాబు ఊరికనే చెప్పలేదు మంత్రి గారు. ప్రాజెక్ట్ అథారిటీ నుంచి ప్రాజెక్ట్ ఇంజనీర్ల ద్వారా ఈఎన్సీ ద్వారా గవర్నమెంట్కి ఆ రిపోర్ట్ చేరింది కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా సమాధానం ఇచ్చింది. ఎటువంటి స్ట్రక్చరల్ డిస్టర్స్ లేదు, అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదని చెప్పి ప్రభుత్వం నమ్మింది కాబట్టే ఆ రకమైన జవాబు కోదండరామ్ గారికి ఇచ్చారు. ఇవాళ మనం ఎత్తిపోయామని చెప్పి అడిగితే కోదండరామ్ ఏది ఎన్డీఎస్ఏ సాగు చూపించి ఎత్తిపోవడానికి లేదు, అక్కడ నీళ్ళు నింపితే కనుక కొట్టుకపోతుంది, ఆ కొట్టుకపోయినందువల్ల 44 గ్రామాలు కొట్టుకపోతాయి, తర్వాత భద్రాచలం కొట్టుకపోతాయి అనే ఒక అభూత కల్పనతోటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అక్కడ స్టోర్ చేసే నీళ్ళు ఎంతనండి? మన ఇంజనీర్లు చెప్తున్న ప్రకారం 8 టీఎంసీలు, 5 టీఎంసీలు అన్నారంలో, 3 టీఎంసీలు సుందిళ్లలో. మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు వాళ్ళు ఇచ్చిన లీటర్లు చాలా స్పష్టంగా అద్భుతమైన సలహా ఇచ్చారు. వాళ్ళు మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు మాత్రమే నింపి మనం ఎల్లంపల్లికి నీటిని పంపు చేసుకునే ఒక వెసులుబాటు ఉంది, నీటి ప్రవాహాలు ఉన్నాయి, మేడిగడ్డతో సంబంధం లేకుండానే అక్కడ మట్టం ఉంది. 93.5 టీఎంసీలు కావాల్సిన మట్టానికి అక్కడ 90 టీఎంసీల మట్టం అక్కడ ఆల్రెడీ సహజ ప్రవాహాల వల్ల ఏర్పడినది. కాబట్టి మేడిగడ్డతో సంబంధం లేకుండానే, మేడిగడ్డలు గేట్లు మూయకుండానే కన్నెపల్లి దగ్గర పంపింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది, అవకాశం ఉంది, అగత్యం కూడా ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా అన్నారం సుందిలో కూడా మనకు మినిమం లెవెల్ వరకు నీళ్లు నింపుకోగలిగితే ఏ ప్రమాదాలు జరగవు. ఒకవేళ జరిగినా కూడా పెద్దగా మనకు నష్టం జరిగేది ఏముండదు. అందులోంచి పోయేవి 1,00,000 క్యూసెక్కులో 1,50,000 క్యూసెక్కులో మాత్రం నదిలోకి ప్రవహించే అవకాశం ఉంటుంది తప్పితే ప్రమాదాలు జరిగే పరిస్థితే ఉండదు. 29 లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడే ఏ గ్రామాలు కొట్టుకోపోలేదు, భద్రాచలంలో కొట్టుకోపోలేదు. ఇవాళ ఈ 2 బ్యారేజీలు నింపిన నీటిని మనం ఒకవేళ ప్రమాదం జరిగి కిందికి వస్తే కనుక, నదిలోకి వస్తే కనుక వచ్చేవి 1,00,000-1,50,000 క్యూసెక్కులు తప్పితే అంతకు మించి రావు. వీటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం లేదు. అసలు ప్రమాదమే జరగదని చెప్పి మనందరికీ తెలుసు, ఇంజనీర్లకు కూడా తెలుసు. కానీ ప్రభుత్వం ఇలా మొండికిపోతున్నది. మొండికిపోవడానికి కారణం ఏంది? మళ్ళీ మన బహుశా ఈ 15 రోజులలో లేదా ఆగస్టులో భారీ వర్షాలు పడి తర్వాత రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి మనల్ని వర్షాలు ఆదుకుంటాయని చెప్పి వాళ్ళు భావిస్తున్నారా? దానికి ఫోర్కాస్ట్ చూస్తే కనుక ఈ జూలైలో వర్షాలు రావు, ఆగస్టు కూడా వర్షాలు రావు. మరి ఏ ధైర్యంతో ప్రభుత్వం వెళ్ళిపోతున్నది, మొండికిపోతున్నది? ఎందుకు నీళ్ళు ఎత్తడానికి సిద్ధంగా లేదు? అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్ళని ఎత్తుకుంటుంది కదా, వాళ్ళ రైతాంగాన్ని ఆదుకుంటున్నది కదా, మరి మన ప్రభుత్వం ఎందుకు పోవడం లేదు? ఎందుకు మొండిపోవాల్సిన అవసరం వస్తున్నది అనేది మనకు నిజంగా అంతుపట్టని విషయం ఇది. ఇవాళ మనం ఇంత డిమాండ్ చేస్తున్నా కూడా, ఎటువంటి ప్రమాదం రాదని చెప్తున్నా కూడా ప్రభుత్వం నిజానికి మరి సంప్రదించాలి కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి. వాళ్ళు సలహా ఇస్తే ఇంతకాలం వాళ్ళు రాసిన నివేదికను ఎత్తి చూపిస్తూ గత ప్రభుత్వాన్ని నిందిస్తూ గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిన
ప్రభుత్వం ఇవాళ మంచి సలహా ఇచ్చింది, చాలా అద్భుతమైన సలహా ఇచ్చారు. సలహా ఇస్తే వాళ్ళు ఇప్పుడు కిరాయి కమిటీగా మారిపోయారు. వాళ్ళు ఇంతకాలం వాళ్ళ రిపోర్టే కదా నువ్వు చూపించి గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసినావు. మరి వాళ్ళు మంచి సలహా ఇస్తే అటువంటి వాళ్ళు ఇప్పుడు కిరాయి కమిటీ అయ్యారు. వాళ్ళని జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. జైల్లో పెడతానంటున్నారు, జైల్లో పెట్టకపోవడం తప్పైందని అంటున్నాడు. తప్పు కదా ఇది. వాళ్ళ సలహాని నిజంగా వినాలి కదా, వాళ్ళు ఏం చెప్పినది అనలైజ్ చేయాలి కదా, వాళ్ళని పిలవాలి కదా, కూర్చోబెట్టాలి కదా, చర్చలకు పిలవాలి కదా. కూర్చోబెట్టి ప్రాజెక్టులో పాల్గొన్నటువంటి ఇంజనీర్లను కూర్చోబెట్టి సమాలోచన చేస్తే పరిష్కార మార్గం దొరకకపోదు. ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య ఏదైనా ఉన్నదా? తప్పనిసరిగా ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి సమాలోచనకు పిలిచి వాళ్ళు సలహా ఇచ్చారు, ఒక అడ్వైజరీ ఇచ్చారు, పిలిచి కూర్చోబెడితే పరిష్కారం దొరుకుతుంది. అదే సమయంలో ఎన్డీఎస్ని కూడా సంప్రదించమని అడుగుతున్నాం. మనం ఎన్డీఎస్ని కూడా విశ్వాసంలోకి తీసుకోమని అడుగుతున్నాం. ఎన్డీఎస్ని పక్కన పెట్టమని అంటలేము. ఎన్డీఎస్ని కూడా పిలిచి వాళ్ళకు కూడా ఇక్కడ కరువు పరిస్థితిని, నీటి అవైలబిలిటీకి సంబంధించిన వాస్తవికతను వివరించి ఏం చేద్దాము, మాకు సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వండి. రాబోయే కాలం అంతా దుర్భిక్ష కాలం, ఆ దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటివి అని చెప్పి ఎన్డీఎస్ని అడిగితే కూడా వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? వాళ్ళు కూడా ఇంజనీర్లే. తెలంగాణ దుర్భిక్ష కరువులోకి కూరుకుపోవాలని వాళ్ళేం అనుకోరు కదా. ఎన్డీఎస్ కూడా చక్కని సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. మేము ఇవాళ ఈ వేదిక మీద నుంచి మేము ప్రభుత్వానికి సూచన చేసేది ఏంటంటే, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఏదైతే అడ్వైజరీ ఇచ్చిందో, సూచన చేసిందో, ఆ సూచనని పరిగణలోకి తీసుకోవాలి, కూర్చోబెట్టాలి, సమాలోచన చేయాలి. కాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి. ఇక్కడ జూకంటి రంగారెడ్డి గారు ఉన్నారు, సిపిఎం పార్టీ తరపు నుంచి, సిపిఐ పార్టీ తరపు నుంచి, బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వాళ్ళు కూడా సూచనలు ఇస్తారు. మేధావులు ఉన్నారు, వాళ్ళని పిలిచి అఖిలపక్షం పెట్టి సమాలోచన చేయండి. ఇంజనీర్లు కూర్చోబెట్టి సమాలోచన చేయండి, ఎన్డీఎస్ని కూర్చోబెట్టండి, పరిష్కారం ఆలోచించండి. పరిష్కారం దొరకకపోదు. నిజానికి ఇప్పుడు ఇవాళ కనుక చూస్తే మీరు 1,00,000 క్యూసెక్లు అన్నారు కదా, 1,00,000 క్యూసెక్లు లేవి వల్ల 35,000 క్యూసెక్లకు పడిపోయింది. అయినా కూడా పడలేదు. అంటే అది ఫాలింగ్ ట్రెండ్లో ఉన్నది. 1,00,000 క్యూసెక్ల నుంచి 85 అయింది, 80 నుంచి 75 అయింది, 60 అయింది, 65 అయింది. ఇవాళ 35,000 క్యూసెక్లకు పడిపోయింది. సో ఫాలింగ్ ట్రెండ్లో ఉన్న రివరు అది ఎంతకాలం కొనసాగుతుందని తెలియదు. ఇవాళగా మనం జూలై 3, 4 తేదీలో కనుక, జూలై 1 నుంచి కనుక ప్రవాహాన్ని గమనించి ఓపెన్ చేసి ఉంటే 70-80 టీఎంసీలను మనం లిఫ్ట్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది ప్రభుత్వం. ఇది కాబట్టి ఈ వారం 10 రోజులలో 70-80 టీఎంసీలు లిఫ్ట్ చేసుకునే వెసులుబాటుని ఈ ప్రభుత్వం కోల్పోయింది. ఇవాళ కూడా 35,000 క్యూసెక్లు పోతున్నాయి. ప్రభుత్వం కనుక తక్షణమే స్పందించి పంపులను ఆన్ చేయగలిగితే కనీసం రోజుకు 2 టీఎంసీలు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఇప్పటికి కూడా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్క పెట్టకుండా తక్షణమే ఈ పంపులు ఆన్ చేయడానికి కావాల్సిన కార్యాచరణను సిద్ధం చేయాలి. రాబోయే కరువు కాలాన్ని ఎట్లా ఎదుర్కొంటారో ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి, ఒక విజన్ ప్లాన్ సిద్ధం చేసి ప్రజల ముందర పెట్టాలి, చర్చకు పెట్టాలి. ఆ రకంగా ప్రజల్ని ఆదుకునే, రైతాంగాన్ని ఆదుకునే ఒక ప్రయత్నం చేయాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ సార్. థ్యాంక్ యూ. సీనియర్ జర్నలిస్ట్ రమణ కుమార్ గారు మాట్లాడతారు. 30 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు, కరువులు కాటకాలు అన్ని చూసిండ్రు. బట్ మళ్ళీ ఆ సందర్భం వచ్చింది, దాని మీద మాట్లాడే సందర్భం. ఇంజనీర్స్ అందరూ, రమణ కుమార్ గారు, ఇంజనీర్స్ అందరూ ఏం చెప్తున్నారు? నీళ్లు కన్నెపల్లి నుంచి కొట్టొచ్చు, ఎట్లా కొట్టాలని కూడా చెప్తున్నారు. ఇంకా సీనియర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఇంకా చాలా వివరాలు చెప్తారు. బట్ జర్నలిస్ట్గా ఎందుకు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తలేదు? ఒకటే కాలు మీద ఉండి మేము ఇంతే, ఇంకా ఒకటే కాలు మీద ఉంటాం, మాకు రెండో కాలు అవసరం